మన శశిధర్ జాతీయ కాంగ్రెస్ నాయకుడు కొన్ని విషయాలు చెప్పాడు చూడండి. బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశం సంపన్న దేశాల్లో ఒకటి. అంటే 1947 నాటికి మన భారతదేశం పేద దేశంగా మారింది. బ్రిటిష్ వారు సంపన్న దేశాన్ని దోపిడీ చేసి పేదరికం దిశలో పడగొట్టింది. ఎందుకంటే మూడో ప్రపంచ వచ్చింది, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇంట్లో వీళ్ళంతా ఎవరో దొంగలు అని మీరు అనుకోండి. చూడండి, దీన్ని చేసేది మన భారతదేశానికి చేసిన ద్రోహం ఎవరిదో చూడండి. కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు మన సంపన్న దేశం, ఈ దేశాల్లో పోటీ పడే ఈరోజు మన భారతదేశం సంపన్న దేశం ఉండు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేసుకొని పోయిండ్రు. అయిన తర్వాత కూడా ఎవరన్నా ప్రధానమంత్రి మంచి అతను ఎన్నుకుంటే ఈరోజు మన సంపన్న దేశం అని అంటున్నాయనే కాంగ్రెస్ నాయకుడే. కాంగ్రెస్ వాళ్ళకే విరుక్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తారు, వాళ్ళే అంటారు, మేము అనట్లేదు. దాన్ని ఆల్రెడీ పేపర్కి వచ్చింది, అది చూసింది. ఇంకొక అతను కేరళలో వాడు లాయరు, అది కేరళ ఫైల్ సినిమా డూబు అని ఆడంటున్నాడు. అంటే వాని బిడ్డనే లవ్ జాగ్రత్త చిక్కుకొని ఇప్పుడు కొట్టుమిట్లు ఆడుతుంది. అంటే దేవుడు లేడని కొంతమంది అంటారు, ఉన్నాడు. ఏదో ఒక రూపకంగా జనాన్ని మోసం చేసేవాడు, మన దేశానికి ద్రోహం చేసేవాళ్ళకు గిలే జరుగుతూ ఉంటుంది. నేను ఒక్కొక్కరి పేరు చెప్పాను, ఒక్కొక్కరికి ఏం జరిగిందో కూడా నేను చెప్తాను. ఒక్కొక్కరు ఏం జరిగింది, మన దేశానికి ద్రోహం చేస్తాను చూసిన వాళ్ళను, చేసిన వాళ్ళను ఏం జరిగింది వాళ్ళకే చూస్తారు. ఈరోజు మీరు కూడా జూబ్లీస్ ఆలోచించుకోండి. మీకు మంచి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు 5,000 3,000 ఆశపడకూడదని చెప్తున్నాను. జై హింద్, జై గోమాత, జై శ్రీరామ్.